హాయ్ అండి, మినీలియస్ నుంచి. సో బ్యాక్ విత్ బ్యూటిఫుల్ బ్లౌజెస్ అనమాట. ఎంత చక్కగా ఉన్నాయో ఈచ్ బ్లౌజ్. సో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఈ సెట్ ఆఫ్ బ్లౌజెస్ మిగిలింది. మన దగ్గర ఇప్పుడు 300-400 బ్లౌజెస్ ఉంటాయి కదా. ఈ సెట్ ఆఫ్ బ్లౌజెస్ మిగిలితే మనం క్లియరెన్స్లో పెట్టేసాము. అండర్ కాస్ట్ అని కూడా అనుకోవచ్చు, మనం అండర్ కాస్ట్ ఆర్ క్లియరెన్స్ అనుకోవచ్చు. లాస్ట్ మిగిలి అని ఇది వచ్చి జూట్ సిల్క్ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్కే మనకి ఈ ప్రైస్కి రాదు. 3650 ఫ్లాట్ ప్లస్ 100 ఈజ్ ద షిప్పింగ్ అండి ఈచ్ బ్లౌజ్కి. మీరు 2 బ్లౌజెస్ తీసుకుంటే 200 షిప్పింగ్ అవుతుంది ఒక్కొక్కటి అందివ్వమ్మ. సో సైజెస్ వచ్చి మనకి 36 to 38 అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ జర్దోసి వర్క్. ఇది వచ్చి రా సిల్క్ మీద ఉంది, ప్యూర్ రా సిల్క్ మీద 36 to 38 ఉంది. రెడ్లో ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈచ్ బ్లౌజ్ 3650. మనకి మళ్ళీ ఆన్ ఆర్డర్ రాదండి. వన్ సోల్డ్ అవుట్ ఈ సోల్డ్ అవుట్. ఇది వచ్చి లాంగ్ బ్లౌజ్ 15 inches. ఇది వచ్చి మనకి ప్యూర్ సిల్క్ మీద చేసున్న బ్లౌజ్. సో రెడ్లో ఆప్షన్స్, బ్యూటిఫుల్ బ్లౌజెస్ అనమాట. చాలా చక్కగా ఉన్నాయి ఈచ్ బ్లౌజ్. ఓన్లీ వర్క్కే మనకి 4500 నుంచి 5000 వరకు అవుతుంది. అట్లాంటిది మనం ఫ్లాట్ 3650కి పెట్టేస్తున్నాము. క్లియరెన్స్లో పెట్టున్నాం అనమాట. ఎందుకంటే ఇవి లాస్ట్ సెట్ ఆఫ్ బ్లౌజెస్ మగ్గం వర్కర్స్తో ఒక టైంలో చేయించినట్లు లాస్ట్ సెట్ ఆఫ్ బ్లౌజెస్ అనమాట. దాని గురించి క్లియర్లో పెట్టేసాం. లేదంటే ఇవి మనకి 6000 నుంచి స్టార్ట్ అవి 8000 దాకా ఉన్న బ్లౌజెస్ అనమాట. ఆన్ ఆర్డర్ చేయించాలంటే ఇంకొక పీస్ మనకి సేమ్ ప్రైస్ అవుతుంది. సో ఆల్ దీస్ బ్లౌజెస్ ఆర్ ప్యూర్ రా సిల్క్. చాలా చక్కగా ఉంది. సిల్వర్ కలర్ వర్క్, మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది ఓన్లీ వర్క్కే మనకి 5000 ఎబో చార్జ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పింక్ కలర్ ఓనెక్ బ్లౌజ్ అనమాట. ప్యూర్ రా, మీకు ఇక్కడ సింపుల్ థింగ్ అండి. రా సిల్క్ వచ్చి మనకి 1200 రూపీస్ పర్ మీటరు. స్టిచ్చింగ్ ప్యాడెడ్ స్టిచ్చింగ్ వచ్చి 1200. సో 2400 అక్కడే అయిపోతుంది. సో మనం ఇంకా చార్జ్ చేసింది 1250కి. ఈ వర్క్స్ 1250కి అవుతాయా లేదా మీరే ఒక్కసారి చెక్ చేసి కంపేర్ చేసి అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయండి. సో ఇది వచ్చి రా సిల్క్ కాదు, ఇది వచ్చి జూట్ సిల్క్ అనమాట. నేను ఫ్యాబ్రిక్లు మెన్షన్ చేయనివన్నీ రా సిల్కేనండి. రా సిల్క్ అయితే మనం మెన్షన్ చేయట్లేదు ఫ్యాబ్రిక్. సో జూట్ సిల్క్ ఏమైనా అట్లా వేరే ప్యూర్ సిల్క్ అట్లా ఉన్న ఫ్యాబ్రిక్స్ వస్తే మాత్రం మెన్షన్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ జర్దోసి. ఇది వచ్చిందంటే మనకి పీటా వర్క్ బ్లౌజ్ అనమాట. ప్రతి పీటా వర్క్ బ్లౌజ్. అలా ఈ ప్రైసెస్కి ఆల్వేస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ ఈ వర్క్ చేయాలంటే ఓన్లీ బ్లౌజ్ 6000 వర్క్కి ఛార్జ్ చేస్తాము. అండ్ స్టిచ్చింగ్ అండ్ క్లాత్ కలిపి మనకి 8500 దాకా అవుతుందన్నమాట. మ్యాక్సిమం బ్లౌజెస్ అలాగే 6 నుంచి స్టార్ట్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఒక్కసారి క్లియరెన్స్ పెట్టేద్దాం అన్నట్టు ఈ బ్లౌజెస్ పెట్టేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనము డిఫరెంట్ షోస్ 50 బ్లౌజెస్ ఒకసారి, 50 బ్లౌజెస్ ఒకసారి అలాగే చాలా షోస్ చేస్తున్నాం కనుక మనం ఇది క్లియరెన్స్లో పెట్టేస్తున్నాం. సో పిక్ ఎనీ పీస్ ఫ్లాట్ 3650 100 per బ్లౌజ్ 100 ఈస్ ద షిప్పింగ్. నో ఆల్టరేషన్స్. అది కూడా ఇచ్చేము, ఒకసారి చూపించాను. ఆల్టరేషన్స్ ఏమి చెయ్యము. ఆల్టరేషన్ క్లయింట్ హ్యాస్ టు డూ బై దేర్. అండ్ 36 to 38 రెడీ టు వేర్. దిస్ ఈస్ జూట్ సిల్క్. సో చూసారు కదా ఇన్ని బ్లౌజెస్, బ్యూటిఫుల్ బ్లౌజెస్. మాక్సిమం రా సిల్క్ 1 or 2 జూట్ సిల్క్స్ వచ్చినాయి. సో ఇట్లాంటి బ్లౌజెస్ అంటే ఈ రేంజ్ ఆఫ్ బ్లౌజెస్ అయిపోయినాయి అండి. సో వేరే బ్లౌజెస్, డిఫరెంట్ బ్లౌజెస్, హై అండ్ బ్లౌజెస్ ఇప్పుడు నేను వేసుకున్నదంటే 13-14 రేంజ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట. ఇదంటే బ్రైడల్ బ్లౌజెస్. ఇవి కూడా మనకి యాక్చువల్గా 6 to 8 అవుతాయి. బట్ అందరికి క్లియరెన్స్ ఉన్నాయి కాక ఆ ప్రైస్కి వస్తున్నాయి అనమాట. సో ఇదే వర్క్ మీరు కొత్తగా చేయించుకోవాలంటే మినిమం మనకి డిపెండ్స్ అపాన్ వర్కే 5 నుంచి స్టార్టింగ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఆర్డర్ ప్లేస్ చేయండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.